హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ బై ద వే ఈ బ్లాగ్ వచ్చేసి నా డ్రీమ్ బ్లాగ్ అనమాట. అంటే నాకు ఎప్పటి నుంచో ఓనర్షిప్ రివ్యూస్ మన ఛానల్లో వేయాలని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో కోరిక ఉండే. ఇది నా డ్రీమ్ అనమాట. సో ఫైనల్లీ ఇట్లాంటి కంటెంట్ డైరెక్ట్ పెట్టేసి మీకు వ్యూస్ వస్తాయో రావా, మీకు నచ్చుతో అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగిన. కాకపోతే బండి తీసుకొని బండి వీడియోలు పెట్టినందుకు వల్ల నాకు అర్థమైపోయింది యూ పీపుల్ ఆర్ ఓకే అని చెప్పేసి. సో మంచి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి సో నా ఫ్రెండ్కి పిలిచి నేనైతే ఇప్పుడు ఆథర్ 450X ఓనర్షిప్ రివ్యూ అయితే చేయబోతున్నాము. బై ద వే ఈరోజు వచ్చేసి డేట్ 1st January అండ్ 2022. సో కొత్త సంవత్సరం ఫస్ట్ డే. నా డ్రీమ్ అనుకున్న ఏదైతే డ్రీమ్ ఉండే నాకు అది అవుతుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు ఇది ఫస్ట్ రివ్యూ కాబట్టి ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. చలో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మన ఆథర్ 450X అనమాట. సో దీనిపైన అయితే మనం ఇప్పుడు రివ్యూ అయితే చేయబోతున్నాం, ఓనర్షిప్ రివ్యూ. అది కూడా మోర్ దెన్ 6 months అయిపోతుంది, ఆల్మోస్ట్ 7 months ఇప్పుడు అయిపోతుంది అనమాట ఈ వెహికల్ వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. హీఈస్ లలిత్, నా స్కూల్ మేట్, నా కాలేజ్ మేట్ కూడా. దానికి అన్నిటికంటే ముందు హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ది సేమ్. సో ఈయనే అనమాట ఓనర్ ఆఫ్ ది వెహికల్. సో బేసిక్గా నువ్వు నడుతావు, డాడీ నడుతారా వెహికల్? అంటే ఇద్దరం యూజ్ చేస్తాం అనమాట ఇది. సో మాక్సిమం ఫాదర్ నడుపుతాం. మాక్సిమం వాళ్ళ ఫాదర్ నడుపుతారని చెప్పేసి చెప్పిండు. అందుకే ఇన్ని రోజులు కూడా కుదరలేదు, మనకు వెహికల్ అవైలబుల్ ఉండలేదు. సో బయట ఒక 2 నిమిషాలు నాకు టైం అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బండి అంతా ఎక్స్ప్లోర్ చేస్తా. బండి ఎట్లుందనేది ఒకసారి చూసాం, అప్పుడు దాని తర్వాత నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి చూడంగానే వెరీ స్లిమ్, చాలా అంటే చాలా స్లిమ్గా, ఒక ఏమంటారు చాలా మోడర్న్ లుక్ ఉంది వెహికల్ అయితే చూస్తున్నాను నేను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు. ఎంత మోడర్న్ ఉందంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్, ఈచ్ అండ్ ఎవ్రీ షార్ప్, అంటే అన్ని ప్రతి ఒక్క ఏ సైడ్ చూసినా కూడా చాలా షార్ప్గా, కొంచెం స్పోర్టీ లుక్, కొంచెం క్యూట్గా అట్లా ఉందన్నమాట లుక్ వచ్చేసి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఫస్ట్ ముందు నుంచి స్టార్ట్ చేద్దాము. సో బేసిక్గా పైన చూసినట్టయితే ఇదైతే నార్మల్గా ఒక గ్లాస్ పీస్ ఇచ్చేసిండు, బ్లాక్ కలర్. అండ్ ముందు సైడ్ అయితే ఏం లేవు, ఎల్ఈడి ఇండికేటర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్ఈడి అనమాట దీంట్లో. సో ఎల్ఈడి హెడ్లైట్ వస్తుంది మనకి. ఇక్కడ కూడా ఆథర్ అని చెప్పేసి లోపల రాసి ఉంది. సో దగ్గరకు వచ్చి చూసుకున్నట్టయితే బై ద వే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి గ్రీన్ కలర్లో ఉంటుంది నెంబర్ ప్లేట్ వచ్చేసి మనకి, ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. అండ్ చూస్తారు కదా గ్రే కలర్లో, చాలా అంటే చాలా బాగుంది వెహికల్. అండ్ మొత్తం ఈడికి నీడి వరకు మొత్తం ఫైబర్ ప్యానల్ ఉంది. సో ఇది చూస్తున్నారు కదా, ఫస్ట్ డిఆర్ఎల్ ఉంది ఎల్ఈడీలో వైట్ కలర్ మనకి, అండ్ ఆరెంజ్ కలర్లో ఎల్ఈడి గ్లో అవుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది, ఫుల్ మోడర్న్ కనిపిస్తుంది బండి మాత్రం. అండ్ ఒకసారి బయటకు వచ్చేసింది, కొంచెం వైడ్ లుక్ తీసుకో. సో వైడ్ లుక్ చూసుకుంటే బండి అనేది ఫస్ట్ ఇది ఈ బిక్ ఉంది కదా, ఇదని చాలా షార్ప్ లుక్ ఇస్తుంది. అండ్ టైర్ కూడా వచ్చేసి చాలా స్లిమ్ ఉంది. కాకపోతే అంటే మన యాక్టివాలో దాన్ని కొంచెం మేబీ నాకు అనిపిస్తుంది, చూస్తే అర్థమవుతుంది ఏంటంటే మేబీ దీని డయామీటర్ ఉంటుందో అది యాక్టివాస్కి కొంచెం చిన్నగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. మరి మేబీ అట్లా అంటే దాన్ని పొజిషన్, దాని డిజైన్ వల్ల అట్లా అనిపిస్తుండొచ్చు. కాకపోతే ఇది మాత్రం చాలా షార్ప్గా అనిపిస్తుంది, చాలా సింపుల్ అండ్ క్లీన్ లుక్ ఉంది. పైన కూడా చూసుకున్నట్టు అలాయ్ వీల్ ఉంది విత్ 5 spoke ఉందన్నమాట. అండ్ దీనిపైన కూడా ఒక మంచి రేడియం టైప్ ఇచ్చిండు, ఎల్లో కలర్ స్టిక్కర్ ఉంది. ఇది 30 PSI. సో 30 అని చెప్పేసి అంటే మన ఎయిర్ అనేది దీంట్లో 30 అని పెట్టుకోవాలి, అది ఒకటి ఇచ్చేసేసిండు. సో బైబ్రీ బ్రేక్స్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఇచ్చిండు. మన KTM RCలో ఏవైతే బ్రేక్స్ ఉన్నాయో బైబ్రీ బ్రేక్స్, సో అవే బ్రేక్స్ దీంట్లో కూడా వాడిరు. సో ఈ బేసిక్గా ఈ బ్రేక్స్ అనేటివి నార్మల్ వెహికల్స్కి వాడరు, చాలా ప్రీమియం వెహికల్స్కి వాడతారు అనమాట. సో అవే ఇచ్చిండు. అండ్ జస్ట్ నో కొంచెం సేపు ముందే నేను ఏదైతే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కదా వెహికల్, నేను నడిపిన బ్రేక్స్ మాత్రం అల్టిమేట్, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ సైడ్ వచ్చి మిర్రర్స్ కూడా చాలా మోడర్న్ లుక్ ఉన్నాయి, చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్ కూడా చూసుకోండి. ఇక డాష్ బోర్డ్ అయితే ఇంత పెద్ద ఇచ్చారు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ట్యాబ్లెట్ ఫోన్ తీసుకొని దాని మీద పెట్టారని చెప్పేసి అనుకోవాలి. ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బండిలో ఏమవుతుంది అనేది అలా తెలిసిపోతుంది. అంటే మనం ఎంత స్పీడ్ పోతున్నాము, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాము, అండ్ ఇంకెన్ని కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది, అండ్ ఎన్ని వాట్స్ పవర్ ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ అని, ఇంకేమంటారు బ్రేక్స్ అప్లై చేయాలి, స్టాండ్ అప్లై అంటే మీరు స్టాండ్ తీయకుండా స్టార్ట్ చేస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది మనకి నోటిఫికేషన్ ఇస్తూనే ఉంటుంది. అండ్ బై ద వే దీంట్లో రివర్స్ పార్క్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో రివర్స్ కూడా వెళ్ళొచ్చు, ఫ్రంట్ కూడా వెళ్ళొచ్చు, చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. 1 by 1 నేను చెప్పుకుంటూ వస్తాను. సో ఇది ఒక్కసారి బైక్ని అయితే వెనక సైడ్ నుంచి చూడండి. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చూసినాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా ఆథర్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే ఇచ్చింది. దాని తర్వాత ఎల్ఈడి, అబ్బాబ్బా టెంప్టింగ్ ఉన్నాయి తెలుసా చెప్తున్నా, నిజంగా చాలా అంటే చాలా మోడర్న్ డిజైన్లో ఉన్నాయి. సో ఇండికేటర్ మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. సో ఇండికేటర్స్ చూసారు కదా, ఇది కూడా ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్ చాలా ఎన్హాన్స్ చేస్తున్నాయి అనమాట. చూసాక లుక్ ఇట్లా గ్రాప్ చేసేస్తున్నాయి. బై ద వే నేను బండి తీసుకొని జస్ట్ 5 minutes కూడా అయితే లేదు మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ రావడానికి. అప్పుడే ఇద్దరు అడిగారు నన్ను ఎలక్ట్రిక్ బండ ఎంత పడ్డది అని చెప్పేసి. సో అంత యూనిక్ అండ్ అంత స్లిమ్ డిజైన్, అంటే అంత అట్రాక్టివ్ ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మనం బండి గురించి అయితే. అండ్ బై ద వే ఇక్కడ కూడా నెంబర్ ప్లేట్కి అయితే లైట్ ఇచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్ఈడి, మళ్ళీ చెప్పినా కదా ఇందాకనే. సో ఒకసారి సైడ్ నుంచి చూసుకోం మనం వెహికల్ అయితే. ఇప్పుడు గ్రే కలర్ అండ్ దానిపైన ఎల్లో కలర్ స్టిక్కరింగ్ అయితే ఇచ్చిండు. సో ఆల్రెడీ చూసుకోవచ్చు. సో ఈ రెడ్ కలర్ స్టిక్కర్ ఏంటంటే
సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. సో కాంట్రాక్టర్ అనమాట. అఫ్కోర్స్ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొంచెం చిన్న చిన్న ఏదో దాకుతూ ఉంటాయి. సో అట్లా సంథింగ్ ఏదో దాకిందంటే ఇక్కడ అట్లా అని చెప్పి ఒక స్టిక్కర్ అయితే వేసేసారు. సో నేను ఫస్ట్ వచ్చి నేను ఏమనుకున్నా అంటే బ్లాక్ కలర్లో రెడ్ కలర్ స్ట్రిప్స్ వస్తాయి, ఇదే ఎల్లో కలర్ ప్లేస్లో రెడ్ కలర్ వస్తుంది, నేను అదే వచ్చిందేమో అని చెప్పేసి నేను అనుకున్నా. కాకపోతే అది కాదు, బయట వేయించినట్టు స్టిక్కర్. అది నాకు బయట నుంచి చేయించినట్టు కూడా అనిపిస్తలేదు. వైబ్రీ బ్రేక్స్ ఉన్నాయన్నమాట, వెనక కూడా డ్యూయల్ డిస్క్ బ్రేక్స్. అండ్ సస్పెన్షన్ వచ్చేసి మోనో సస్పెన్షన్ వచ్చేసింది, మోనోషాక్ సస్పెన్షన్ అయితే రేర్ ఇచ్చేసిండు, ఎల్లో కలర్ అది కూడా. సో ఎల్లో కలర్స్ అనేది చాలా వరకు మనకి అట్రాక్షన్ గుంజేస్తున్నాయి అనమాట వెహికల్ పైన. సో ఇది కూడా ఎల్లో కలర్ అంటే ఇది కూడా ఒక లుక్ని గ్రాప్ చేయడానికి ఇది ఒక డిజైన్ లాగా ఇచ్చిండు. సో చాలా అంటే చాలా బాగుంది. వెహికల్ అనేది ఒక థీమ్లో చేసిన అనమాట, గ్రే అండ్ ఎల్లో. దాని మించి ఇంకా వేరే కలర్స్ ఎక్కువ అయితే ఏం పెట్టలేదు, ఓన్లీ ఎల్ఈడి లైట్ అయితే వచ్చేసింది. అండ్ వెరీ మోడర్న్ లాగా అయితే అనిపిస్తుంది బండి. బై ద వే ఇట్ సైడ్ వచ్చేసి స్టాండ్ కూడా చూపిస్తాను మీకు ఎంత మోడర్న్ ఉంటుందని చెప్పేసి. సో స్టాండ్ కూడా చూస్తున్నారు కదా ఇట్లా ఉంటుంది. దీన్ని కూడా ఒక మెకానిజం అనేది చేసారు, మన యాక్టివర్స్లో ఎట్లయితే ఉంటుందో యాక్టివర్స్కి హోండా నార్మల్ స్కూటీస్కి దానికంటే చాలా మోడర్న్ డిజైన్ అయితే ఉంది. ఇక్కడ ఒక మెకానిజం యూజ్ చేసి పెట్టారు, చాలా యూనిక్గా ఉందన్నమాట, చాలా మోడర్న్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది బండి. బై ద వే ఇందాక నేను చెప్పిన కదా వీల్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడే చెక్ చేసిన, యాక్టివా వీల్ సైజ్ వచ్చేసి 10 ఇంచ్ ఉంటే ఇది 12 ఇంచ్ అని చెప్పేసి ఉంది. సో ఇది కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ షోరూమ్ నుంచి వచ్చినాయి ఇవి. సో షోరూమ్ టైర్స్ అనమాట. సో చలో ఇక మనం బండిని అయితే మొత్తం ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేసేసినాం. ఏమేమి ఉన్నాయంటే మీకు బేసిక్గా చూపించేసిన పైన నుంచి. సో మనం మళ్ళీ ఓనర్ అయితే పిలిచి ఓనర్ ఎన్ని రోజులు అవుతుంది, ఏమైనా అనిపించిన ప్రోస్ ఏంది కాన్స్ ఏంది అనేది తెలుసుకుందాము. సో లలిత్ వచ్చేసి అక్కడ దిక్కొచ్చు. సో బండి ఎప్పుడు కొన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుందా? యాక్చువల్లీ ఇది కొనేసి నేను జూన్లో కొన్నా, జూన్ 6th. జూన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అయితే? 7 months అవుతుంది. ఓకే 7 months అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 6 months కంటే ఎక్కువ అయిపోతుంది. దీంట్లో సర్వీసింగ్స్ ఏమైనా? ఒక 1 సర్వీసింగ్ చేయించాను, ఎవ్రీ 5,000కి సర్వీస్ చేయించాలన్నమాట. సో ఎవ్రీ 5,000 కన్నప్పుడు నేను ఒక వన్ టైం అయితే చేయించిన. ఆల్రెడీ ఇది 10 క్రాస్ అయిపోయింది, ఇంకోటి చేయించాలి కానీ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను చేయలేకపోయాను. అచ్చా. సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఎలక్ట్రిక్ స్కూటీకి సర్వీసింగ్ ఏమి ఉండదు అని చెప్పేసి విన్నా. కాకపోతే నేను ఏదైతే రోజు బండి అడిగానో అప్పుడే చెప్పిండు సర్వీసింగ్ కూడా ఇచ్చే బండి అని చెప్పేసి. సో డెఫినెట్గా మనము పాసిబుల్ అయితే వీలైతే ఖచ్చితంగా మనం దీని సర్వీసింగ్ పైన కూడా ఒక బ్లాగ్ అయితే చేయడానికి ట్రై అయితే చేసాము. బై ద వే సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అంటే మన వాళ్ళ రెస్పాన్స్ కానీ అంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్పెక్ట్ అని ఏమో ఎట్లుంది బండి విషయంలో పని 100% చేసారు ఎట్లా ఉంది? ఓకే, వాళ్ళైతే చేసినారు. వాళ్ళు కస్టమర్కి ఇచ్చే వాల్యూ అన్నీ ఓకే, మనము ట్రస్ట్ చేయొచ్చు వాళ్ళని, మంచిగా ఇచ్చి వెళ్ళొచ్చు. ఓకే, ఎక్కడ ఇచ్చినావు? మన హైదరాబాద్. యాక్చువల్లీ ఇక్కడ మన జూబ్లీస్లో ఉండే, సో ఇప్పుడు నాగోల్లో కూడా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు నాగోల్లో కొత్తగా అంటే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి, కాకపోతే బయట నుంచి ఇంకా కొంచెం డిజైనింగ్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అది షోరూమ్ది అయితే నేను చూసిన. సో ప్రజెంట్ అయితే ఇంకా అయితే నువ్వు ఆర్డర్ ఇచ్చినావు కదా జూబ్లీస్ నుంచి కొంచెం ముందు వెళ్తే ప్రైడ్ షోరూమ్ అని ఉంటుంది. ప్రైడ్ షోరూమ్లో దాని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఓకే, సో అక్కడ ఇచ్చిన అనమాట నేను. ఓకే, రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. సర్వీసింగ్ గురించి అడిగేసినాం, సర్వీసింగ్ అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదన్నాడు, ఆల్మోస్ట్ అంతా బాగానే ఉందని చెప్పేసి అన్నాడు. సో బై ద వే బండి తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months కంటే ఎక్కువ అయిపోయింది. ఇలా నీకు ఏమైనా కాన్స్ అనిపించింది అంటే ఏమన్నా ఇది తక్కువ ఉంది అదే తక్కువ ఉంది అన్నట్టు ఏమైనా అనిపించిన? కాన్స్ తక్కువ అంటే మనం సిటీ అవుట్స్కట్స్కి పోలేము, మెయిన్ అదొకటి. అది రేంజ్ ఎగ్జాక్ట్లీ. ఇంకోటి మనకి దీన్ని కొంచెం సేఫ్గా మెయింటైన్ చేయాలి, కింద పడకుండా మెయిన్. ఎందుకంటే బాడీ బై ద వే చెప్పడం మర్చిపోయిన, బ్యాటరీ వచ్చేసి కింద ఇది కంపార్ట్మెంట్ ఉంది కింద ఫుట్ టెస్ట్. సో దీని కింద ఉందన్నమాట, దీని లోపల ఉంటుంది. సో అందుకే ఇది ఇంత లావుగా అయితే ఉంది, ఇంత వెడల్పు ఉంది. సో అక్కడ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ప్రొటెక్షన్ అయితే తీసుకోవాలి. వాటర్ రెసిస్టెంట్ కదా ఇది? వాటర్ రెసిస్టెంట్ 30 ఆల్రెడీ మనకి షోరూమ్లో కూడా చూపిస్తారు అనమాట, బ్యాటరీ దాంట్లో పెట్టి వాటర్లో టెస్ట్ చేసి ప్రోటోటైప్ లాగా ఉంటుంది అనమాట. అక్కడ చూపిస్తాడు ఇట్లా ఇంత 30 minutes వరకు ఏం కాదు వాటర్లో ఉన్నా కానీ. ఓకే, సో ఇది వాటర్ ప్రూఫ్ కాదు, వాటర్ రెసిస్టెంట్. వాళ్ళు అన్న కూడా మనం కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి అంటున్నాడు. అండ్ బై ద వే ఇప్పుడు 6 months కంటే ఎక్కువ అవుతుంది, మన బండి పర్ఫార్మెన్స్ లాగ్ కానీ మన అనిపించిందా? ఇప్పుడు ల్యాగ్ అంటే ఏం కాదు కానీ మనం వాడుతున్న కొద్ది దీని ఎఫిషియన్సీ అనేది కొంచెం తక్కువ అవుతూ ఉంటుంది. సో మెయిన్లీ మనం 60,000 క్రాస్ అయిందంటే 10 బ్యాటరీ వీక్ అవుతుంది అనమాట. బ్యాటరీ చేంజ్ చేయించాలి మనం 3 years ఒకసారి. 3 yearsకి బ్యాటరీ చేంజ్ అయ్యి వారంటీ ఇచ్చింది మన బ్యాటరీ పైన మనకి? 1 year వారంటీ ఉంటుంది బ్యాటరీ. 1 year వారంటీ ఉందంటే బ్యాటరీ పైన. సో ఇప్పుడైతే 11,000+ kilometers తిరిగిండు. సో ఇంకా ఎంత 60,000 kilometersకి బ్యాటరీ 10% తగ్గుతుందంట. 60,000 అంటే అంత ఈజీగా ఏం కాదు, చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది అండ్ బెటరీ అనిపిస్తుంది. బై ద వే ఇంకేమున్నాయి మన కాన్స్ అంటే మ్యాక్సిమం దీంట్లో అయితే అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే కాన్స్ నేను ఒకటి చిన్న చూసిన, అదేంటంటే ఇటు సైడ్ నుంచి అంటే ఈ వెహికల్ మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను చాలా మోడర్న్గా డిజైన్ చేసిన అని చెప్పేసి. చూస్తే చాలా స్లిమ్గా ఉంది, చాలా మోడర్న్గా ఉంది. కాలేజ్ వాళ్ళ కోసం డిజైన్ చేసినా ఎందుకు డిజైన్ చేసినా నాకు తెలియదు. ఇక్కడ లేడీస్ కోసం ఫుడ్ టెస్ట్ ఇవ్వలేదు. లేడీస్ కూర్చుంటే ఏడ కూర్చుంటారు, కాలేడ పెట్టుకుంటారు, అది ప్రాబ్లం అనమాట.
సో ఒకవేళ ఇప్పుడు నేను రైడర్ నేను నడిపిన మా ఫ్రెండ్ కూర్చున్నాడు ఇక్కడ, అతను పిలియన్ కాబట్టి ఇక్కడ పిలియన్ అనే బాయ్స్ అయితే జెంట్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటారు, మన లేడీస్ కూర్చుంటే ఏంది పరిస్థితి, అదొకటి కాన్ అనమాట. అదైతే నేను అబ్జర్వ్ చేసిన. అరే చెప్పు, ఇంకా మనకి కాన్స్ ఇంకేం అనిపించినాయి చెప్పు. అంటే బడ్జెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఈజ్ మెయిన్ కాన్ అనమాట, ఎందుకంటే నాకు అయితే చాలా హై అనిపించింది. ఫస్ట్ ప్రైస్ ఎంత పడ్డది మీకు? ప్రైస్ నాకు వచ్చేసి నేను లోన్లో తీసుకున్నాను అనమాట. ఓకే, ఈఎంఐ డౌన్ పేమెంట్ 50,000 పే చేసిన. ఓకే, నేను మంత్లీ వచ్చేసి ఈఎంఐ 11,000 కడతాను. 12 months కట్టాలి. ఓకే, అంతే. 11,000 12 months. ఓకే, సో ఈఎంఐలో తీసుకున్నాడంట. రౌండ్ ఫిగర్ మొత్తం ఓవరాల్ ఎంత పడ్డది? ఓవరాల్ నాకు 185 పడింది. 185. సో ఎక్స్ట్రా ఏమైనా తీసుకున్నా ఓన్లీ బైక్ తీసుకున్నా, అంటే దాంతో వచ్చిన పార్ట్ ఎంత? దీంతో పాటు మనకి హెల్మెట్ ఒకటి ఫ్రీ అనేది ఇస్తాడు అతను, ఫ్రీ. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి సబ్సిడీ వస్తుంది అనమాట, 43,500 సబ్సిడీ వస్తుంది ఒకవేళ స్కీమ్ 2. ఓకే, ఇంకోటి ఇది సబ్సిడీ ఎట్లా అంటే మనం 10 days లోపు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అంటే నంబర్ ప్లేట్ కాదు, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాడు 43,000 అనేది వాడు తీసుకుంటాడు అనమాట. ఓకే, అదొకటి చూసుకొని చేయాలన్నమాట. ఓకే ఓకే. ఇంకా దీని ఎంబడి చార్జర్ ఇట్లా ఏమైనా? చార్జర్ ఏదైనా రెండు ఇస్తాడు, ఏదైనా డాట్ చార్జర్ ఆర్ మనది ఇది పోర్టబుల్ చార్జర్ ఇస్తాడు. 3 pin అనేదేమో పోర్టబుల్ చార్జర్ అనమాట. డాట్ చార్జర్ అంటే ఫాస్ట్ అనేది మనం ఫాస్ట్ ఛార్జింగ్ కాదు కానీ ఇంట్లో వాల్ మౌంటెడ్ అనమాట. సో అది ఫాస్ట్ కూడా ఉంటుంది, డైరెక్ట్ ఉంటుంది కాబట్టి. సో నేను ఆల్రెడీ రివ్యూస్లో చూసిన. సో 3 pin చార్జర్ అనేదేమో నార్మల్ ఎక్కడికైనా వెళ్తే నార్మల్ పవర్ తీసుకుంటుంది. డాట్ చార్జర్ అంటేనేమో ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. మళ్ళీ మనం బయటికి వెళ్ళాలంటే మనం ఎక్స్ట్రా ఇది కొనాల్సి వస్తుంది. దానికి ప్లస్ 10,000 ఏమో ఉంది. సో చాలా వరకు రివ్యూస్లో చూసిన అనమాట. సో ఇవన్నీ ప్రోస్ అండ్ కాన్స్ అయిపోయినాయి కాబట్టి, ప్రోస్ అయితే చాలా ఉన్నాయి, అందుకే ప్రోస్ అయితే ఏం చెప్పలేదు, చెప్పుడో చాలా ఉంటాయి. అండ్ కాన్స్ అయితే కనిపించినాయి అని చెప్పేసేసిన. బయట ఇప్పుడైతే డిస్ప్లే పైనకి అయితే మనం వచ్చేసేద్దాము. సో గైస్ నాకు దీని గురించి అంత ఎక్కువ తెలియదు కాబట్టి ఫస్ట్ టైం నేను హ్యాండిల్ చేసిన కాబట్టి మా ఫ్రెండ్కి అయితే అడిగి తెలుసుకుంటాను నేను ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ అని చెప్పేసి. 4 types ఆఫ్ మోడ్స్ ఉన్నాయి అనమాట. అవును, ఎకో, రైడ్, స్పోర్ట్స్, ర్యాప్ అనేది. ఎకో, రైడ్, స్పోర్ట్స్ అండ్ ర్యాప్ మోడ్. రైడ్, స్పోర్ట్స్ అండ్ లాస్ట్ ర్యాప్ మోడ్. ఓకే, సో మనం స్పీడ్ పెరుగుతున్న కొద్దీ రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, ఇది మోడ్ చేంజ్ చేసినప్పుడల్లా రేంజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఎక్కువలో 40 వరకు వెళ్ళొచ్చు మ్యాక్సిమం మాక్సిమం స్పీడ్ వచ్చేసి 40 ఎక్కువలో. రైడ్లో అయితే 60 వరకు వెళ్ళొచ్చు. ఓకే, స్పోర్ట్స్లో మనం 75+ వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ ర్యాప్లో వచ్చేసి 90 వరకు పోతుంది మ్యాక్సిమం. 90 స్పీడ్, 90 దాటదు. సో ఈ 4 మోడ్స్ ఒకటి వచ్చేసి. సో 4 మోడ్స్ ఉన్నాయి. సో బై ద వే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు 11,315 కిలోమీటర్స్, 15.3 కిలోమీటర్స్ అయితే ఇప్పటివరకు మొత్తం బండి కొన్నప్పటి నుంచి తిరిగిరు. సో ఇదంటే కరెంట్ రైడ్ అంటే మనము ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ రైడ్ ఏంటి 1.8 kilometers రైడ్ చేసి, అంటే మనం ఇంటి దగ్గర స్టార్ట్ చేసినాం. సో ఇది కూడా ఉంది దీంట్లో, ఇది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. యావరేజ్ స్పీడ్ ఎంత ఇస్తుంది. మరి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మన బ్లూటూత్ అనేది ఇక్కడ ఉంది కదా, దీంట్లో ఆల్రెడీ సిమ్ ఇన్సర్టెడ్ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, దీంట్లో సిమ్ ఉంటుంది. సో ఇది దీంట్లో మన ఏతర్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే ఓకే. సో దాంట్లో మనం చూసుకోవచ్చు బండి ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడ రైడ్ అవుతుంది, ఎంత జీపీఎస్ కూడా ఉంటుందా? అవును, జీపీఎస్ కూడా ఉంటుంది. మీకు ఇక్కడ బ్లూటూత్లో కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, డివైస్ పే చేసుకోవచ్చా. సో మనకి ఏమైనా కాల్స్ వస్తున్నా కానీ దీంట్లో చూపిస్తుంది అనమాట. ఓకే, కాల్స్ ఏమన్నా చూపిస్తుంది. ప్లస్ ఇంకోటి డాక్యుమెంట్స్ హ్యాండిల్ చేసుకొని ఇది ఒకటి ఆర్సీ కానీ, ఆర్సీ ఒకటి వచ్చి ఇంత ఫీచరిస్టిక్ చాలా బాగుంది. ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే ఓకే, బాగుంది. ఎర్రర్స్ ఏమైనా ఉంటే దీంట్లో చూపిస్తుంది. ఇంకోటి సెట్టింగ్స్లో ఇప్పుడు మనకి డార్క్ మోడ్లో కనిపించదు అంటే లైట్కి షిఫ్ట్ కావచ్చు. వైట్ కలర్ లైట్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటుంది. ఇది కాదంటే మనకి ఆటో అంటే డిపెండ్స్ అపాన్ ది బయట మన క్లైమేట్ ని బట్టేసి మన నైట్ వచ్చేసి డార్క్ లైట్ అనేది అడ్జస్ట్ లైట్ వస్తుంది ఆటోమేటిక్. ఇంకోటి మన టర్న్ ఇండికేటర్స్ సౌండ్ రావద్దంటే ఆఫ్ ఆన్. ఓకే, పార్కింగ్ అంటే ఆన్ ఆఫ్. సో ఇవైతే బేసిక్ ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు లైట్ మోడ్ లో ఉంది వెహికల్. మ్యాప్స్, ఇప్పుడు ఇటు మనం మ్యాప్స్ వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ లో దిస్ ఇస్ ద బెస్ట్ ఫీచర్. నాకు మెయిన్ నాకు పనికి వస్తుంది, ఎందుకంటే బండి నడిపేటప్పుడు ఫోన్ చూసుకుంటున్నాడు, ఫోన్ కూడా అలా బండి నడపాలని చెప్పి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ నేను ఎలక్ట్రిక్ వెహికల్ చూసిన దీంట్లో ఏంటంటే మ్యాప్స్ తోటి ఫిదా అయిపోయినా నేను. మ్యాప్స్ ఉందంటే దీంట్లోనే చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఒకసారి రూపీ అది కూడా ఎట్లా సెట్ చేస్తాం అనేది. సో మ్యాప్స్లో వెళ్ళి మనకి అవసరమైన డెస్టినేషన్ అనేది పెట్టుకోవాల్సింది. ఓకే, డెస్టినేషన్ ఇలా సెర్చ్ చేస్తాం గూగుల్ మ్యాప్స్. 2.1 kilometers 9 minutes టైం పడుతుంది. ఓకే ఓకే, ఆటోమేటిక్ డాష్ బోర్డ్ అనేది చూపిస్తుంది అనమాట మనకి. ఓకే, ఇది ఎవ్రీథింగ్ చాలా ఫీచరిస్టిక్ ఉంది. సేమ్ చెప్తున్నా కదా, నిజంగా నాకు ఇది ఒక ఫోన్ తీసుకొచ్చి ఇక్కడ మౌంట్ చేసినట్టు ఉంది నిజంగా చెప్పాలంటే. సో చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ గ్రాఫిక్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది, చాలా ప్రొఫెషనల్ అనిపిస్తుంది. ఏడ కూడా ల్యాగ్ అన్నట్టు అట్లేం అనిపిస్తలేదు, ఓకేగా ఉంది. ఎలక్ట్రిక్ బండి అంటే అందరికీ గుర్తొచ్చేది ఎందుకు ఎలక్ట్రిక్ బండి అనేది ఎందుకు తీసుకుంటారు అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది చాలా పెరిగిపోయింది మన ఇండియా మొత్తంలో. 100 + 108 ఏమో నడుస్తుంది ఇప్పుడు పెట్రోల్ ప్రైస్ ఎగ్జాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే.
సో డీజిల్ కూడా 100+ నడుస్తుంది. సో అందరూ ఎలక్ట్రిక్కి రావడానికి ఒకటి ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూయల్ అనేది రేట్ పెరిగింది కాబట్టి. సో ఇక్కడ 11,000 కిలోమీటర్స్ మా ఫ్రెండ్ అయితే బైక్ తిప్పిండి ఇప్పటివరకు. సో దీనికి తగ్గట్టు ఎంతవరకు ఛార్జెస్ అయినాయి అంటే దీనికి తగ్గట్టు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అన్నీ కూడా కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కరెంట్లో ఏమైనా అంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఏమైనా చేంజ్ అనిపించిందా? సో నాకు ఎక్స్ట్రా 300 వరకు పడింది మంత్లీ. ఓకే, ఓవరాల్ మంత్ నాకు 300 పడింది. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే డైలీ 10 రూపీస్ అవుతుంది డైలీ 10 ఛార్జ్కి. సో అంటే డైలీ ఛార్జెస్? డైలీ ఛార్జెస్, ఎందుకంటే మా ఫాదర్ డైలీ 100 వరకు వెళ్తాడు అప్ అండ్ డౌన్ వచ్చేసి. ఓకే, డైలీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది దానివల్ల. అంటే మేబీ ఒక 40 to 50 పోవడం, 40 to 50 రావడం. అంటే ఇంట్లో అట్లనే అక్కడ ఆఫీస్ దగ్గర కూడా డైలీ ఛార్జింగ్ అయితే పెడతానంట. సో ఇందాక డిస్కస్ చేసినది. సో మనము ఇవన్నీ వదిలేసేసి మైలేజ్ అసలు ఎంత ఇస్తుంది అంటే మైలేజ్ అన్నారు దీన్ని. బేసిక్గా రేంజ్ వీళ్ళు తిరిగిన దానికి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారని చెప్పేసి అయితే క్యాలిక్యులేట్ చేద్దాము. నార్మల్గా పెట్రోల్ వెహికల్స్ కూడా కంపేర్ చేసి చూపిస్తాను నేను. దాంట్లో అయితే మీకు ఎంత ఖర్చు వస్తుండే, దీంట్లో అయితే ఎంత ఖర్చు వస్తుంది అని చెప్పేసి చేయలేదు కదా చూసేది మనం. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ప్లే అయితే మళ్ళీ వస్తుంది చూసుకోము. సో ఇక్కడ మనం చూసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ టైం వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వచ్చిన తర్వాత మోటార్ ఈజ్ ఆఫ్, అంటే మోటార్ సిచ్యువేషన్ ఏందో చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకుని అయితే మనకు పార్క్ అసిస్టెంట్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఇందాక నేను ఏదైతే ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన వెహికల్ అప్పుడు యావరేజ్ నేను మెయింటైన్ చేసింది 15 కిలోమీటర్స్ అనమాట స్పీడ్ మెయింటైన్ చేసింది. అండ్ ట్రిప్ ఏ వచ్చేసి మనకి 17.9 కిలోమీటర్స్ అట్లా చూపిస్తుంది. అంటే మనం ట్రిప్ ఏ ట్రిప్ బి దీంట్లో ఇది కూడా ఉన్నాయన్నమాట. సో ఓడోమీటర్ మొత్తం ఓడోలో ఎంత ఇప్పుడు తిరిగింది ఎంత అంటే 11,315.3 కిలోమీటర్స్ ఇప్పటివరకు అయితే ఈ వెహికల్ అయితే నడిచింది అనమాట. సో ఇప్పుడు మనము ఇది ఒకవేళ మన పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే యాక్టివాస్ నడుపుతాం కదా జనరల్గా. సో యాక్టివాతో కంపేర్ చేస్తే ఎంత వస్తుంది అనేది చూసాము. సో 11,315.3 కిలోమీటర్స్ తిరిగింది బండి. ఇంటూ కాదు డివైడెడ్ బై మన యాక్టివాస్. జనరల్గా యాక్టివా ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే మనం ఎక్కువ తిరిగేది యాక్టివాస్ కదా సిటీలో, అందుకే చెప్తున్నా. సో 40 ఇస్తుంది మేబీ మైలేజ్, 35 to 40 ఇస్తుంది. నాకైతే దానికంటే ఎక్కువ ఎప్పుడు ఇవ్వలేదు. సో 40 ఇస్తుంది మైలేజ్. 282.88 ఇది లీటర్స్ అనమాట. ఇన్ని లీటర్స్ పెట్రోల్ యూజ్ చేసినామని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనము ఇంటూ పెట్రోల్ రేట్. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత ఉంది ప్రజెంట్ ఈరోజు అయితే నాకు 108 ఉంది మా ఏరియాలో. సో మేబీ మనం ఒక 102 వేసుకోం, ఎక్కువ వద్దు 102 వేసుకోం, 102 కూడా వద్దు 100 వేసుకోం. 100 వేసుకున్నా కూడా ఈక్వల్స్ కూడా ఎంత అయింది 28,288.25 రూపీస్. అంటే దగ్గర 28,000 రూపాయలు. 28 అనుకుందాం ఇక, అది 200 తీసేద్దాం, మనము 300 తీసేద్దాము. సో 28,000 రూపీస్ మనము ఎంత దేనిపైన ఖర్చు చేసినాము? ఓన్లీ 11,000 కిలోమీటర్స్కి మనం 28,000 వరకు ఖర్చు చేసినాం. సో ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ వెహికల్ది ఎంత కన్జ్యూమ్ అయింది అనేది చెప్పేసి ఇది కూడా క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ చూపిస్తుంది మనకి 42.9 వాట్-హవర్ పర్ కిలోమీటర్ అనమాట. సో ఒక్క కిలోమీటర్కి 42.9 వాట్-హవర్ కాలుతుంది అనమాట. సో మనకు 11,000 ఎంత 315.3కి డివైడ్ చేయాలి మనము. సో 11,315 ఇంటూ 3, సారీ డివిజన్ కాదు మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే ఇన్ని కిలోమీటర్స్కి ఒక్కొక్క కిలోమీటర్కి ఇంత ఇంటూ చేయాలన్నమాట, మల్టిప్లికేషన్ చేయాలి. సో 42.9 చేసిన. సో ఇంత వచ్చింది మనకి. ఇది వాట్-హవర్లో వచ్చింది. వాట్-హవర్లో మనకి 4,85,000 చేంజ్ వచ్చింది. సో మనం దీనికి యూనిట్లకు కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 1000 చేస్తాం అనమాట. కిలో వాట్లకు చేంజ్ అవుతుంది ఇప్పుడు 1000 చేయగానే. సో మీరు చూస్తున్నారు కదా 485.42 యూనిట్స్ అయితే ఇప్పటికి ఖర్చు అయిందన్నమాట మన ఎలక్ట్రిసిటీ వచ్చేసి. ఇప్పుడు మనము మన నార్మల్గా ఇప్పుడే గూగుల్ చేసి తెలుసుకునే ప్రకారం అయితే ఒక్కో యూనిట్ ఈక్వల్స్ టు 5 ఉంది, అంటే 4.3 4.2 చూపిస్తుంది. సో నేను బేసిక్గా 5 చేస్తున్నా దానికి ఆల్మోస్ట్. సో ఇన్ని యూనిట్స్ కాలింది కాబట్టి 485 యూనిట్స్ కాలింది కాబట్టి ఇంటూ 5 చేస్తున్నాను నేను. అజ్యూమ్ ఒకవేళ కొన్ని ఏరియాస్లో అది డిపెండ్స్ ఆన్ ఏరియా అనమాట, ఒక్కోవేళ ఒక్కో రేట్ ఉంటుంది. 5 చేసినా కూడా చూడండి 2,427 రూపీస్ మాత్రమే మనకు ఖర్చు అయింది. ఏంది 11,000 కిలోమీటర్స్కి. 11,000 కిలోమీటర్స్కి మనకి 2,000 మాత్రమే ఖర్చు అయింది. అక్కడనేమో 28,000 అయింది. సో అదే అనమాట డిఫరెన్స్. పెట్రోల్కి 28,000 అవుతుంది, ఇక్కడనేమో 2,427 రూపాయలు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత సేవ్ చేసినాడు మనము, అది 28,300 అదైంది. సో ఇది వచ్చేసి 2,500 దాకా ఇదైంది. ఆల్మోస్ట్ ఆల్ మనము 25,000 రూపీస్ సేవ్ చేసుకుంటాము. ఇంకా దాంట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయము, సర్వీసింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ చిన్న రిపేర్స్ సర్వీసింగ్ అయితే మినిమం యాక్టివ్గా 1,000 రూపీస్ అయితే అవుతుంది మీకు. మళ్ళీ అవి ఒక ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఇదైతే జస్ట్ సర్వీసింగ్ వెళ్ళినప్పుడు కూడా ఏం చేస్తారు, సర్వీస్ వెళ్ళినప్పుడు ఏం లేదంటే ఈ బెల్ట్ ఒక టెన్షన్ అనేది చెక్ చేస్తారు అనమాట. ఓకే అంతే, అదొకటే. అంటే బెల్ట్ టైట్ చేస్తారా? బెల్ట్ టైట్ చేస్తారు, దాని ఒక టెన్షన్ అనేది చెక్ చేస్తారు. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ బ్రేక్ ప్యాడ్స్ ఏమైనా ఒకవేళ దాని ఒక ప్యాడ్ అనేది ఏమైనా అరిగిపోయానుంటే
రీప్లేస్మెంట్ అనేది చేస్తాడు. ఓకే ఓకే, వేరెంటెడ్ పార్ట్స్ ఏమైనా ఉంటే అవన్నీ చిన్న చిన్నవి చూస్తారు. అండ్ ఏమైనా స్క్రూస్ బోల్ట్స్ ఏమైనా లూజ్ అయితే అవి కూడా టైట్ అనేది చేస్తారనమాట. 5,000 ఎవ్రీ 5,000 కిలోమీటర్స్కి అయితే ఒకసారి సర్వీస్ అనేది ఉంటుంది. సో ఏం లేదు, జస్ట్ బెల్ట్ డ్రైవ్ ఉంటుంది. కాకపోతే వాళ్ళ చెకింగ్ పర్పస్ వాళ్ళు ఒకసారి సర్వీసింగ్ అంటారు, అక్కడికి వెళ్ళి జస్ట్ బెల్ట్ అనేది చెక్ చేస్తారు, మెషిన్ అంతా కండిషన్ ఉందా లేదని చెప్పి చెక్ చేస్తారు. సో అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కదా. ఇప్పుడు అయితే అన్నీ చూసేసాం మనం, పవర్ కూడా చూసినాము, ప్రోస్ చూసినాము, కాన్స్ చూసినాము, బండి ఎట్లుంది అనేది అన్నీ తెలిసిపోయినాయి మనకి. ఒకసారి ఇప్పుడు బండి నడిపి కూడా చూపిస్తాను నేను ఏమేమి ఉన్నాయని చెప్పేసి, ఒక చిన్న టెస్ట్ అనమాట. మరి ఒక లాగ్ అయ్యే వీడియోని చలో వెళ్తాం. సో గైస్, ఫర్ ది ఫస్ట్ టైం అఫీషియల్గా ఆన్ కెమెరా ఫస్ట్ టైం ఈవీ అయితే నడుపుతున్నా. ఇంతవరకు నేను ఈవీ చాలా వరకు చూసిన బయట, కాకపోతే ఎప్పుడు ఇంత దగ్గర నుంచి చూడలేదు అండ్ ఎప్పుడు నడపలే అనమాట. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ నడుపుతున్నా. సో ఇప్పుడు దీంట్లో ఉన్న రైడింగ్ మోడ్స్ అన్ని టెస్ట్ చేస్తా అండ్ ఎట్లున్నది, ఎట్లా అనిపిస్తుంది, ఆ రియాక్షన్ ఏందో ఇది కూడా చెప్పేసేస్తాను. సో గైస్ ఇప్పుడే స్టార్ట్ చేసేస్తున్నా. బ్రేక్ పట్టుకోవాలి. ఓకే బ్రేక్, ఓకే. సో స్టార్ట్ అయిపోయింది. అది ఎక్సైట్ ఇచ్చేవరకు అర్థమవుతలే స్టార్ట్ అయిందా లేదని. ఈకో మోడ్ చెక్ చేస్తున్నా ఇప్పుడు. బ్రేక్స్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి నిజంగా. ఇప్పుడు నేను రైడ్ మోడ్ టెస్ట్ చేసిన, ఇప్పుడు వచ్చేటప్పుడు రివర్స్లో, వెళ్ళేటప్పుడు ఎకోలో వెళ్ళినా, వచ్చేటప్పుడు రైడ్లో వచ్చిన, స్పోర్ట్ మోడ్లో పెట్టేసిన. ఇప్పుడైతే ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో పోయి మళ్ళీ వచ్చేటప్పుడు ర్యాప్ మోడ్లో వస్తా. ర్యాప్ మోడ్లా వీల్ స్పీడ్ ఇస్తుంది బైక్, నిజంగా షాక్ అయిపోయింది ఒక్కసారి. కొంచెం మట్టి దగ్గర కొంచెం. ర్యాప్ మోడ్ మాత్రం అల్టిమేట్ ఉంది నిజంగా. ఎలక్ట్రిక్ బండి అంటే ఇంత పవర్ఫుల్ అని అస్సలే అజ్యూమ్ చేయలేని అయితే అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా అంటే చాలా నచ్చేసింది బండి అయితే నాకు. అండ్ బై ద వే దీంట్లో ఇప్పుడు బండి ఆపేసిన కదా, దీని తర్వాత ఇప్పుడు మనం పార్క్ అసిస్టెంట్ అని రిపేస్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను రివర్స్ తీసుకోవాలన్నప్పుడు వెనకకి నువ్వు కూడా వచ్చినా కదా, అట్లా అవసరం లేదు. పార్క్ అసిస్టెంట్ ఆన్ చేసిన తర్వాత రివర్స్ మోడ్. సో బజార్ వినిపిస్తుంది కదా, ఎక్సైట్ ఇగో. సో మ్యాక్స్ స్పీడ్ 3 కిలోమీటర్స్ పోతుంది అంతే. సో ఇప్పుడు ఎగ్జిట్ చేస్తున్నా మళ్ళీ ఈకో మోడ్లోకి. సో గైస్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పాయింట్ అనమాట, ఛార్జింగ్ పోర్ట్. ఇక్కడనే మనం ఛార్జర్ అయితే ఇన్స్టాల్ చేస్తాము. సో గైస్ ఇప్పుడు మనం బూట్ స్పేస్ కూడా ఎంత ఉందనేది చూద్దాం వెహికల్ని. సో సేమ్ లైక్ యాక్టివ్ అని ఓపెన్ చేసేసిన. ఓ చాలానే ఉంది. సో ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్, సారీ ఏమంటే 3 పిన్ ఉంది చూడండి. ఇది జనరల్ ఛార్జర్ అనమాట, పోర్టబుల్ ఛార్జర్. ఎక్కడైతే 3 పిన్ సాకెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. నార్మల్ ఛార్జర్ అనమాట ఇది. సో దీంట్లో కూడా ఫ్యాన్ ఇట్లా ఇవన్నీ ఇచ్చిండు. అండ్ బూట్ స్పేస్ చూడండి. సో బై ద వే ఇంకోటి అడ్వాంటేజ్ చూడండి, ఇలా ఇక్కడ కూడా ఎల్ఈడి స్ట్రిప్ ఇచ్చిండు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్ఈడి, ఎవ్రీథింగ్ ఈజ్ మోడర్న్ అనమాట. ఇక్కడ 450X అని బ్రాండింగ్ ఇచ్చిండు. చాలా అంటే చాలా అంటారు లుక్ అనేది చాలా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నిజంగా మస్తు నచ్చింది బండి మాత్రం, చాలా మోడర్న్గా అనిపిస్తుంది. సో చూసి కదా మన ఆథర్ 450X 6 months ఓనర్షిప్ రివ్యూ. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. సో కొత్త ఇయర్లో కొత్త బండి పైన ఫస్ట్ టైం నేనైతే ఓనర్షిప్ రివ్యూ అయితే చేసిన. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. అండ్ ఇలాంటి రివ్యూస్ ఇంకా రావాలనుకుంటే, ఇంకా చూడాలనుకుంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. చాలా మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.